రాత్రి భోజనం వద్ద మా వారితో మియా గురించి, ఆమె ప్రతిపాదన గురించి ప్రస్తావించాను. కళలకి ఉన్న మహత్యం మహా గొప్పదని ఎందరో చెప్పగా విన్నదే. తారా వంటి అమ్మాయిలకి శిక్షణనిచ్చేందుకు సుముఖత చూపని గురువుల్లా కాక శ్రద్ధగా శిక్షణనిచ్చి ఆ అమ్మాయిని మెరుగుపరచగలవేమో. నీకు సమయం ఉండి చేయగలిగితే మంచిదే అన్నారు మావారు. నాట్యశాస్త్రం నుండి నాకో శ్లోకం గబక్కున గుర్తొచ్చింది. దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం లోకోపదేశ జననం కాలే నాట్యమే తద్భవిష్యతి. నృత్యం, సంగీతం వంటి కళలు కళాకారులను తయారు చేసి ప్రపంచానికి అందించేందుకు, ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే కాదని అంతకు మించిన ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తూనే ఉంది. నృత్యం అభ్యసించటంలో నిమగ్నమైతే బిడ్డ జీవనం మెరుగవుతుందని మియా భావన కావచ్చు.